పని. కొంచెం కొంచెం క్లియర్ అయినట్టుంది. ఫ్యాన్ కట్టేయండి. ఆల్రెడీ ఫ్యాన్ వేసి ఉన్నా అంటే సరిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఆపు. ఏంటి మమ్మీ? ఏంటి ఆ ఫోక్ డాన్స్లు, శక్తి డాన్స్లు ఎన్ని వేస్తున్నావు? నీకేమైంది మమ్మీ? ఎంజాయ్ చేసేదా నువ్వు చేసేదా? నా చేత దీని బదులు దేవుడు పాటలు, చెక్క నృత్యాలు ప్రదర్శనలు నేర్చుకోవచ్చు కదా. నృత్యాలు ప్రదర్శనలు, దేవుడి పాటలు ఇవన్నీ ఎవరు నేర్చుకుంటారు? అవన్నీ పోయి ఎంజాయ్మెంట్ చేయాలి. ఎంజాయ్మెంట్ చేయకూడదు. దాని బదులు నా గుడి అయినా థియేటర్కి, నా దేవుడైనా సినిమా హీరో హీరోయిన్స్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది. దాని బదులు ఎన్నిటికి వెళ్ళొచ్చు కదా. అవును వెళ్ళొచ్చు. దానికంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఏంటి? దేవుడు పాటలు, నృత్యాలు, తాడెల్ల పెరిగో, భరతనాట్యం నేర్చుకో. ఆడియన్స్ అందరూ నేర్చుకున్నారు. ఏంటివన్నీ? ఆడియన్స్ ఏం నేర్చుకోరు, వాళ్ళు ఓన్లీ ఫోర్స్ కొడుతున్నారు అంతే. కాబట్టి కామెంట్స్ లో చెప్పండి, మర్చిపోవద్దు. మర్చిపోరు. తీరే కాదు పద్మని నాకు మర్చిపోకుంటావా? అసలు దేవుడు పాటలు తమ్ముడు కూడా చూడు చూయింగ్ తింటున్నాడు. ఈ చూయింగ్ గమ్ము కాదమ్మా. అంటే మనకి హెల్త్ పాడవకుండా టాబ్లెట్స్ పెట్టారు కదా, అది అమ్మ కాదమ్మా. అంటే చూయింగ్ నవ్వుతూ ఉండొచ్చు కాదమ్మా. దాన్ని అట్లానే తింటా ఉంటే మన పళ్ళు కూడా క్లీన్ అవుతాయి. అమ్మ నాకు కూడా ఏదో దేవుడు పాట రాసివ్వు. అమ్మా సరే దేవుడి పాటని అవరక్షణ చేస్తున్నాడు కదా, సినిమా చూస్తాడు. అవునా? ఒక్క సినిమా పేరు చెప్పరా? చెప్పు. నాకు సినిమాలా? అమ్మో బాబోయ్, సినిమా ఒక్క పేరు కూడా నాకు తెలీదు. అసలు సినిమా అంటే ఏంటి? అంత ఓవరాక్షన్ అక్కర్లేదు కానీ ఇల్లు ఈసారి వదులుతున్నా. అమ్మా ప్లీజ్ అమ్మ, నిజంగా వాడు సినిమా చూస్తాడు మమ్మీ. చూడు ఎక్కడ చూస్తాడు. అసలు నువ్వు తమ్ముడు చేసి నేర్చుకో. కావాలి ఉంటా, దేవుడి పాట కావాలి. సరే రాత్రి అమ్మ ఆగు వస్తా. ఏంటో అసలు ఏమన్నా బాగున్నా ఒకటే నేను చెప్పేది. రాసివి సరే బాబు వెళ్ళు. చూడు తమ్ముడు ఎలా ఆడుతున్నాడు. సిగ్గులేదు? యాక్టింగ్ అంతే. రెడీ అయ్యి వస్తానే. రా. అయ్యో సారీ, సిగ్గుపడి తెలుసుకో. అసలు పెట్టాలి అమ్మ నాది. నీకు తర్వాత రాస్తా. బుజ్జి కదా బుజ్జి కదా నువ్వు ముందు నీ పంచుడు అమ్మా. నువ్వు చూపించు. అయితే ఆడకుండా ఉండు. ఇక్కడికి రా. మా పాప భక్తిని నీ వైపు ఉండేలాగా కరుణించు నాయనా. రామ రామ. వచ్చేసింది మమ్మీ. సరి చేసుకుంటుందా నీ సత్యం? ఏమవుతుంది? చున్నీ లేదు అలా పాడతారా? చున్నీ లేదు అసలు. కామన్ సెన్స్ ఏముంది నీకు? మమ్మీ కొట్టకు. చున్నీ వేసుకో.
జెడ్ జెడ్లు టిల్లు టిల్లు ఆపచ్చ ఇదే కదా ముందు ఆపచ్చ ఏంటి పిచ్చ ఆడి పిచ్చ పెట్టాను పాడేశాను ఈ బట్టలు ఒకటి ఇక్కడ అమరస్ పేపర్ కదా బుక్ ఏ దొరికేసింది 2 నేర్చుకుందాం మమ్మీ మమ్మీ అంటే నన్ను ఎప్పుడు తింటుంది వచ్చేసి మమ్మీ బంగారు కొండ ఎంత పద్ధతిగా ఒక నిమిషం ఆగు మమ్మీ దేవుడికి దండం పెట్టుకుని వస్తా మంచి రామ సాంగ్ అంటే సారీ దేవుడు పాటని మంచిగా పాడింది కదా అనుగ్రహించండి అమ్మా నువ్వు ఇచ్చిన పాటే కాదు ఇంకా 3 పాటలు కలిపి ఒక పాట తయారు చేశా ఓహో శివుడిది పాట కూర్చుని పాటనే పాడమ్మా కూర్చో నువ్వు పొంగు నీళ్ళు వేసుకో అవి వేసుకుంటానమ్మా ఓకే పాడుతున్నాను పాడు మీరు మాకు పాడండి 1 2 3 స్టార్ట్ జకాకవి కలచర ప్రవాహ భావి హస్తనే కలేవలం విలవిదాపు జంట గుంట మారికాట మట్ట 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 నాది మర్మయం సకార జెండ తాండవం తనోతుల శివం శివం ఆ హర హర శివ శంకర నీలకంఠ గంగాధర్ ఆయ శరణతే ఆహే ఆరచనా విరాజ రచన హారాతి రక్ర విరాజే తన నాద నాద తన నాద 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 తన నాద నాద తన నాద 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 నాను చాలా మంచిగా పాడమ్మా ఇలాంటిదే ఇంకోటి పాడతావా పాడమ్మా పాడు అది సినిమాలోది కానీ దేవుడిదే అమ్మా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అది కూడా శివుడిదే పాడతానే పాడమ్మా పాడు ఓకే జోక్ చేసా సరే పాడతానే 1 2 3 స్టార్ట్ ప్రళయం ప్రళయం సుస్మృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసలి పాత దశ వలయం తిమిర లోక సమపాహారం గర్జించే తమ పట్టం గౌరాది గౌర దౌర్జన్యం అసలి ఆకలి వేత ప్రమాదాలకు సయ్యాట ఏంటమ్మా చాలా మంచిగా పాడమ్మా అక్కడ మెచ్చుకుంటావా నేను మెచ్చుకోవా అక్కడే బాగానే పాడింది అవునా రండి థ్యాంక్ యూ ఇంకో విషయం పేరెంట్స్ ఇంకో విషయం మీ పిల్లల్ని అది చెయ్యి ఇది చెయ్యి మార్క్స్ తెచ్చుకో టాలెంట్ బయటికి తీసుకురా అని ఫోర్స్ చేయొద్దు ప్రతి ఒక్కళ్ళలో ఉన్న టాలెంట్ ఎప్పుడప్పుడు బయట పడుతుంది అది బయటికి తెప్పించడానికి పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి కదా పిల్లలు అడగలేరు ఎలాగో ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళలో ఉన్న టాలెంట్ పేరెంట్స్ కనుక్కుని దాన్ని బయటికి తీసుకురావాలి సో ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బై బై